హాయ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం చేసిన కూర ఒక పూటకే అయిపోతుంది. అలాంటప్పుడు టేస్టీగా హెల్తీగా ఇలా వెజ్ పులావ్ చేసి పెట్టండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసి ఒక ఉల్లిగడ్డ, 4 లేక 5 పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ, ఒక టమాటా, ఒక క్యారెట్ అన్నీ వేసి ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొంచెం మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజ్ పులావ్ ఉడికించుకోవడానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్.